శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ధనుస్సు రాశి వాళ్ళ ఫలితాలు పరిశీలిస్తే మొదటి 5 రోజులు నవంబర్ 11 నుంచి నవంబర్ 15 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, ఆఫీసులో చక్రం తిప్పుతారు, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో ఆ 5 రోజులు సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆఫీసులో పరిస్థితులు మారిపోతాయి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడిపోయే వాళ్ళు పెరిగిపోతారు, మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరిగిపోతారు. కాబట్టి నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పాలిటిక్స్లో వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువులు కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బాగుంటారు. 16వ తేదీ నుంచి ఈర్ష్య వచ్చి మీకు వ్యతిరేకంగా మారిపోతారు, మీ మీద లేనిపో నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. 16 నుంచి 20 మధ్యలో అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజులు బుధుడి బలం లేదు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివినా ఎగ్జామ్లో మాత్రం జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి సరిగ్గా రాయలేకపోతారు. బాగా ప్రిపేర్ అయ్యి కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. ఎంత బాగా వ్యాపారం చేయాలని ప్రయత్నించినా కొనుగోలుదారులు, కస్టమర్లు తగ్గిపోతారు. ఒకవేళ వచ్చినా సరే కొనుక్కోకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నప్పుడు విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అయితే శుక్రుడు మాత్రం 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో శుక్రుడు యోగించడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. లేదా అవసరానికి ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉంటాయి, డబ్బుకు లోటు అనేది అసలు ఉండదు. రాజయోగము అనేటటువంటిది కళారంగంలో వస్తుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు, డబ్బుకి పేరుకు లోటు ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు బాగానే ఉంటుంది. మిగిలిన వ్యాపారాల్లోనే నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. శుక్రుడి బలం ఉండటం వల్ల డబ్బుకు లోటు ఉండదు, భోజనానికి లోటు ఉండదు, భోగాలకు లోటు ఉండదు. కానీ కుజుడు మాత్రం 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే రహస్య శత్రువులు విపరీతంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, రహస్య శత్రువుల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్ గొప్పగా ఉండదు. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావటం కష్టంగానే ఉంటుంది. రీజన్ లేకుండానే మీ బ్రదర్స్తో, సోదరులతో గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు, కుజుడు అసలు యోగించట్లేదు. ఈ 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నారు. బుధుడు యోగించాలంటే గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం గూం హేరంబాయ నమః, ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే బుధుడు అనుకూలిస్తాడు. అలాగే వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే
నరసింహస్వామిని పూజించండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకోండి. ఆలయ దర్శనం వీలు కాకపోతే ఇంట్లో అయినా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే సూర్యుడు కూడా మొదటి 5 రోజులు బ్రహ్మాండంగా ఉన్న నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు సూర్యుడి బలం లేదు. ఆ సమయంలో ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. ఆ సమయంలో ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. కాబట్టి అవన్నీ పోవాలంటే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో మాత్రం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. రోజు కూడా ఆ 5 రోజుల్లో రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలా చేస్తే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో సూర్యుడి బలం పెరుగుతుంది. ఆఫీసులో ఉన్న పాలిటిక్స్ అన్నీ తొలగిపోతాయి. రహస్య శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో ఈ పరిహారాలు చేసుకోండి. అప్పుడు సూర్యుడు కూడా యోగిస్తాడు. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడి బలం ఉంది. బుధుడు కుజుడికి ఈ పరిహారాలు చేసుకోండి. చివరి 5 రోజుల్లో సూర్యుడి పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనైశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు
రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు. గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి. అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు. కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు. ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.